నరేంద్ర మోదీ గారు వాళ్ళ మొదటి రెసిపీ అండి. బిసిబెల్లాబాత్ అంటే సహజంగా కర్ణాటక స్టైల్ అనుకుంటారు, బట్ ఇది యూపీ స్టైల్. నార్త్ ఇండియన్లు ఎక్కువ వండుతారు. ఇది బిర్యానీ బియ్యంతో అన్ని పాస్లో పెట్టి చూసుకోండి ఒకసారి. చాలా ఈజీ అన్నమాట. ఇది చాలా బలం కూడా, మంచి ప్రోటీన్ బాడీకి కూడాను. పండగ సీజన్ వస్తుందంటే అందరూ వెజ్ వండుకుంటారు, కొంతమంది నాన్ వెజ్ వండుకుంటారు. ఇది కూడా ట్రై చేయండి. ఇదేంటంటే పాస్లో పెట్టి చూసుకోండి. కొంచెం ఆయిల్ వేయండి, ఎక్కువ కాదండి. మసాలా సరుకులు వేయండి. కూరగాయలు ఎలా పొడుగ్గా కోసుకోండి. పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి, మంచిగా ఉంటుంది. కాలీఫ్లవర్ కొంచెం హాట్ వాటర్లో ఉప్పు వాటర్లో వేసి తీసేయండి. అన్నీ పొడుగ్గానే కోసుకోండి, బట్ ఎక్కువ మగ్గనివ్వకండి. లైట్గా ఒక చిన్న మంట మీద 10 minutes లైట్గా మగ్గితే సరిపోతుంది. నేను ఇక్కడ టమాటా, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అన్నీ మీకు ఇంకా కావాలి ఏమన్నా, కానీ ములక్కాళ్ళు, వంకాయలు, ఆలుగడ్డలు అలాంటివి వేయకండి. ఎందుకంటే నేను ఎక్కడ ఈ చూపించినవి మాత్రం వేస్తే మంచి టేస్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఇలా చిన్నగానే కోసుకోవాలి. మన యూపీ స్టైల్లో అనుకుంటే మోదీ గారు వాళ్ళ మదర్ చేసేవారంటే అప్పట్లోనూ. పాతకాలపు ఫుడ్, చాలా బలమైన ఫుడ్. అందుకు నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది మంచిగాను పప్పు ఉడకబెట్టుకోండి. కందిపప్పు అది వేసేసేయండి. వేసేసి కలిపేసేసి ఆ నీటిలోనే చిన్న మంట మీద ఒక 10 minutes ముక్కలన్నీ పట్టాలన్నమాట. అప్పుడు ఎక్కువ మెత్తగా అయిపోవు, అలా గట్టిగా కూడా ఉండవు అనమాట. పప్పులు అలా ఉడుకుతుంటాయి అనమాట. ఆఫ్టర్ దా నేను ఏం చేస్తానంటే దీనికి ఏం పొడులు చేసినట్టు అన్నది చూపిస్తాను. ఫస్ట్ నేను కొంచెం నీళ్ళు వేసాను కదా, ఇది పెసరపప్పు, అది కందిపప్పు, 2 పప్పులు కూడా మీరు వేసుకోండి. ఇది వేసేసేసి అలా ఉంచండి ఒక 5 minutes అలాగా. పెద్ద మంట మీద చిన్న మంట మీద అట్లాగా మగ్గనివ్వండి. నేను బిసిబెల్లాబాత్ పొడి అయితే ఇంట్లోనే చేసుకున్నాను. మీరు బయట కూడా అమ్ముతారు, ఎలా చేసుకున్నాను. ఇది కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్యామిలీ మొత్తం కూడా తినొచ్చు, కమ్మదానం వస్తుంది. అది నేనైతే ఒక 7-8 మందికి అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఇది నేను ఇక్కడ చేసిన బిసిబెల్లాబాత్ పొడి ఇంట్లో చేసుకుంటాను అనమాట. ఇంట్లో చేసుకుంటే 6 months వరకు ఉంటుంది. నేను సీసాలు వేసి పెట్టుకుంటాను కనుక 6 నెలలు 4 చాలు చేస్తాను, అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని మంచిగాను పొగలు వచ్చి ఇలా చిన్న మాట మగ్గుతుంది కదా, అప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసాను. నేను మీకు చూపించలేదు. చింతపండు పులుసు కూడా వేసేసుకోండి చక్కగాను. నెయ్యిలో పోపెట్టాలి, ఎక్కువ నెయ్యి తీసుకోండి. నూనెలో కొంచెం మగ్గొట్టాం కనుక బిర్యానీ రైస్ అయితేనే బాగుంటుంది. కర్ణాటక స్టైల్ అయితే చిట్టి ముత్యాలు, మామూలు బియ్యం ఉంటాయి. యూపీ సైడ్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ బిర్యానీ బియ్యం వేసి వండుతారు. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్, చూడటానికి ఎట్లా కానీ తినడానికి అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈ రైస్ వేసేసి కచ్చపచ్చ కలపకండి. అలా పైనుంచి అలా లైట్గా కలపండి. లైట్గా కలిపి మళ్ళీ చిన్నగా మూత పెట్టి ఒక 5 minutes మగ్గనిచ్చి ఫైనల్లీ ఇందాక చూపించిన నెయ్యిలోను చక్కగా పప్పులన్నీ వేసేసి జీడిపప్పు కూడా వేసుకోండి. కావాలంటే మీ చాయిస్, లేకుంటే లేదు. నేనైతే జీడిపప్పు వేయలేదు, వద్దులే అన్నారు అనేది. ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోండి. కొంతమంది ఇంగు కూడా వేస్తారు. ఇదండి నచ్చితే